హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పని పథకంకి వెళ్ళాను అనమాట. ఉదయాన్నే ఫోటో తీస్తారు ఫస్ట్ 6 గంటలకల్లా, తర్వాత పనికి వెళ్ళాలన్నమాట మేము. ఇంకా మేమైతే 7 గంటలకల్లా పనికి వచ్చేసాము. పని అయితే 1 గంటన్నర పడుతుంది. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటో తీస్తారంట. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయండి. ఎండల్లో అయితే అవసరం అయితేనే తప్పితే బయటికి ఎవరు వెళ్ళకండి. వెళితే ఒకవేళ కంపల్సరీ వెళ్ళాలనుకుంటేనే వెళ్ళండి. వాటర్ బాటిల్ మాత్రం వెంట తీసుకువెళ్ళండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి విపరీతంగా దాహం వేస్తుంది. అందుకని చెప్పి వెంటనే మాత్రం బాటిల్ తీసుకువెళ్ళండి. మేమైతే పని పథకం దగ్గర నుంచి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మాకు 10-10:30 అవుతుందన్నమాట వచ్చేసరికి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి వంట పని, ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసుకోవటం సరిపోతుంది. అస్సలు వేసవకాలం కదా, అస్సలు గాలి ఆడట్లేదు. వంట రూమ్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. మా లేడీస్ అయితే చెమటలు కారిపోతూ ఉన్నాయి అన్నమాట. అంత విపరీతంగా ఉన్నాయి ఎండలు. నేనైతే వచ్చేసరికి గ్రేప్స్ అయితే పాడైపోయినాయి. పాడైపోయినా అని చెప్పి నేనైతే అలా ఏం పడేయను. మా బుజ్జాయిలు నేను చెప్పా కదా, వాటికైతే తీసుకెళ్ళాను అనమాట. వాటికి పెట్టేస్తున్నాను అనమాట. అవైతే ఒకటి దాని మించి ఒకటి నాకు అన్నట్లుగా లాక్కుంటున్నాయి అనమాట. చేతుల నుంచి నేను పెడుతుంటే లాకేసుకుని తినేస్తున్నాయి. అలానే చేస్తాయి. అవైతే ఒకదాని చూసి ఇంకోటి అరుస్తాయి అన్నమాట. వాటికే పెడతావా, నాకు పెట్టవా అని చెప్పేసి. నేనైతే కాదు, అన్నిటికీ పెడతానని చెప్పేసి పెడుతున్నాను అనమాట. గ్రేప్స్ అయినా, అరటిపళ్ళు అయినా సరే, పుచ్చకాయ ముక్కలైనా సరే మా బుజ్జాలు చాలా ఇష్టంగా తింటాయండి. జామకాయలైనా తింటాయి. వాటికి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. నేను అలా అలవాటు చేశాను. మనం తిన్న తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే కనుక వాటికి అలా పెట్టడం అలవాటు చేస్తే కనుక అవి వేస్ట్గా పడేయటం ఉండదు. ప్లస్ అవి తినటం కూడా అలవాటు అయితే వేస్ట్ పడేసేది ఏమి ఉండదు కదండి. నేను అయితే అలానే చేస్తాను. ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి వంట పనులు బిజీ అయిపోయాను అనమాట. నేనైతే చికెన్ పికిల్ చేశాను. మా నాన్నకి హాస్టల్లో ఫుడ్ అంతగా ఏం బాగాలేదని చెప్తున్నాడు. అందుకని చెప్పి నేనైతే పికిల్ చేశాను అనమాట. అమ్మ పికిల్ చెయ్యి, తీసుకెళ్తాను, ఫుడ్ అంతగా నచ్చట్లేదు నాకు అని అన్నాడు. అందుకని చెప్పేసి నేనైతే చికెన్ పికిల్ చేసి పెట్టేశాను. చికెన్ పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫ్రాన్స్ కన్నా కూడా నాకైతే చికెన్ పికిల్ బాగా నచ్చింది. ఇదే బాగుందని చెప్పేసి ఈ రెండు కలిపి పెట్టేశాను అనమాట. నిమ్మకాయ చెట్టు దగ్గరకు వచ్చి చూస్తేనండి మా నిమ్మ చెట్టు కాయలన్నీ రాలిపోయినాయండి. నాకు చూస్తుంటేనే వాటిని ప్రాణం ఉసూరుమంది. అన్ని కాయలు రాలిపోయినాయి అనమాట. ఊరిని పట్టుకుంటేనే అలా కాయలన్నీ రాలిపోతున్నాయి. ఎందుకనో ఇలా అయిపోయినాయి కాయలన్నీ. చెట్టు కూడా చాలా వరకు ఎండిపోయింది. ఇదిగో ఎక్కడన్నా ఉన్నాయి కాయలు అయితే సైజు బాగా రావట్లేదు. ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. సైజు అయితే పెరగట్లేదు ఎందుకనో. ఆల్రెడీ నేను మందు కూడా కొట్టించాను చెట్టుకి. చూడాలి, ఇంకో 20 డేస్లో ఏమన్నా పెరిగితే పెరగచ్చు, లేకపోతే ఎండకి రాలిపోవచ్చు ఎండిపోయి. చూస్తుంటే మాత్రం నాకు పెరిగేటట్లు ఏమి అనిపించట్లేదు. ఎండాకాలం కదా, చెప్పలేము. అది కాక వాటర్ కూడా లేదు చెట్టుకి పోయటం. అందుకని అలా అయిపోతున్నాయేమో అని అనుకుంటున్నాం. వర్షాకాలం అయితే బాగానే ఉంటాయి. మరి ఈ సంవత్సరం ఎందుకో ఇలా ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.